హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి అండ్ రైల్వేకి సంబంధించి, అందులోనూ రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్స్ అడిగారు అన్నది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఆర్ఆర్బి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేసింది. ఈ బ్యాచ్ అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అయింది. క్లాసెస్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు తెలుగులోను అండ్ ఇంగ్లీష్లోను కూడా జరుగుతున్నాయి. క్లాసెస్ వచ్చేసి 9 AM నుంచి 9 PM వరకు జరుగుతున్నాయి. సో స్టడీ మెటీరియల్ కూడా మీ ఇంటి వద్దకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ కోర్సును అయితే తీసుకోండి. అలాగే ఎస్ఎస్సి జీడీకి కూడా ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో కూడా అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అయింది. మెటీరియల్ మీ ఇంటి వద్దకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ బ్యాచ్ కూడా. సో దసరా ఆఫర్ నడుస్తుంది. దసరా ఆఫర్లో అక్టోబర్ 19th నుంచి అక్టోబర్ 31st వరకు కూడా, అక్టోబర్ 19th నుంచి అక్టోబర్ 31st కూడా 50% ఆఫర్ కూడా నడుస్తుంది. సో ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు అంటే ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అనుకుంటున్నాం. ఓకే, సో ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ వెంకట్. బఫర్ అవుతుందా వీడియో? ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గానే వస్తుందేమో వీడియో. స్టార్టింగ్ బఫర్ అయింది, ఇప్పుడు బాగానే వస్తుందేమో. ఇప్పుడు బాగానే వస్తుందా వీడియో వెంకట్? సో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వైజాగ్ ద్వారకా నగర్లో కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ వైజాగ్లో ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్ కోచింగ్ అనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. సో ఖచ్చితంగా రావుస్ కాంపిటేటివ్ అకాడమీని సంప్రదించండి. ఫీజెస్ కూడా వెరీ రీజనబుల్గా ఉంటాయి, ఆఫ్లైన్ కోర్స్ ఫీజెస్. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా రావుస్ కాంపిటేటివ్ యొక్క అడ్రస్ని సంప్రదించండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ sum of money of rupees 2600 was lent out into two parts in such a way that the simple interest on the first part at 10% per annum for 5 years is same as the interest for the second part 9% per annum for 6 years. The part lent out at 10% per annum. చూడండి, ఈ సమ్ ఆఫ్ మనీ రూపీస్ అంతా 2600, అవునా? 2600 రూపీస్. అయితే దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారంట. ఆ 2 పార్ట్స్ మనకు తెలియదు కాబట్టి P1 P2 అనుకోండి, అవునా? P1 P2. అయితే ఏమంటున్నారు, ఫస్ట్ పార్ట్ P1 10% పర్ యానం, ఒక సంవత్సరానికి 10% అంట, అవునా? ఒక సంవత్సరానికి 10%. అలాగే ఎన్ని సంవత్సరాలు అంట? 5 years. ఒక సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్ అంటే 5 yearsకి ఎంత అవుతుంది? 50%, అవును? ఈ సేమ్ యాజ్ ది ఇంట్రెస్ట్. సో ఈ 50% ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమంటున్నారు, 9% పర్ యానం ఫర్ 6 years. ఈ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అంట, అవును? సో ఎంత? 1150 అప్పలనాయుడు. సో ద పార్ట్ లెంట్ అవుట్ at 10% per annum. per annum. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పార్ట్ ఎంత అంటున్నారు? 10% per annum. అలాగా 5 yearsకి. పర్ యానంకి 10%, 5 yearsకి ఎంత అవుతుంది? 50%. అంటే 50% ఆఫ్ P1, ఇదే కదా ఇంట్రెస్ట్, ఇదేనా ఇంట్రెస్ట్? ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నారు? 9% పర్ యానం. అలాగే 6 years. పర్ యానంకి 9%, అలా 6 years అంట. అంటే ఎంత అవుతుంది? పర్ యానంకి 9%, అలా 6 years అంటే 54% ఆఫ్ P2, అవునా? సో పర్సెంటేజ్ క్యాన్సిల్, అవునా? 225 227, అవునా? సో P1 by P2 ఎంత అవుతుంది? P1 by P2
సో P1/P2 ఎంత అవుతుంది 27/25 అంటే P1 27 పార్ట్స్ ఉంటే P2 25 పార్ట్స్ ఉందంట అవునా సో మొత్తం ఎంత P1 + P2 కలిపి 2600 సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 52 అవునా 52 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది ఒక పార్ట్ వచ్చేసి 52 ఒకట్లు 52 5 అంటే 1 పార్ట్ అనేది 50 అవునా సో 10% పర్ యానంకి 10% పర్ యానంకి P1 కదా తీసుకున్నారు అవునా P1 ఎంత 27 పార్ట్స్ అవునా 27 పార్ట్స్ సో 1 పార్ట్ అనేది 50 అయితే 1 పార్ట్ అనేది 50 అయితే 27 పార్ట్స్ ఎంత అవుతుంది 27 5 ఎంత 1350 ఎంత 1350 ఎలా వచ్చింది 1225 చెప్పండి మనల్ని అడుగుతుంది 10% పర్ యానంకి ద పార్ట్ లెంత్ అవుట్ 10% పర్ యానం 10% పర్ యానం ఫస్ట్ పార్ట్ కదా తీసుకున్నారు అవునా 10% పర్ యానం ఫస్ట్ పార్ట్ కదా తీసుకున్నారు కవిత గారు అప్పలనాయుడు చెక్ చేయండి ఒకసారి $10 పర్ యానం ఫస్ట్ పార్ట్ తీసుకున్నారు అవునా ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఎన్ని పార్ట్స్ 27 పార్ట్స్ 27 5 1350 ఓకేనా ఆన్సర్ చెక్ చేయండి ఒకసారి ఓకే నెక్స్ట్ వన్ అందరికి 1250 అనే వస్తుందా 1250 అని వచ్చిందా అప్పలనాయుడు కవిత గారు అండ్ వెంకట్ 1350 రాలేదా ఆన్సర్ చూడండి ఆన్సర్ 1350 1250 కాదు ఓకేనా చూడండి నెక్స్ట్ వన్ the numerator of the fraction is 2 less than the denominator the numerator of the fraction is 2 less than the denominator if the numerator is multiplied by 2 and the denominator is multiplied by 3 then the fraction becomes 2/9 the fraction is అని అడుగుతున్నారు the fraction is చెప్పాలి అప్పలనాయుడు వెంకట్ కవిత గారు ఆన్సర్ చేయండి ఇంతవరందరూ కూడా the numerator of the fraction is 2 less than the denominator if the numerator is multiplied by 2 and denominator is multiplied by 3 then the fraction becomes 2/9 then the original fraction is ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నారు చూడండి ఒకసారి ఏమంటున్నారు the numerator of the fraction is 2 less than the denominator అవునా if denominator x అయితే న్యూమరేటర్ ఎంత అవుతుంది x - 2 అదే కదా అంటున్నారు అవునా x - 2 ఇప్పుడు ఏమన్నారు if the numerator is multiplied by 2 and the denominator is multiplied by 3 then the fraction becomes 2/9 అవునా 2/9 అవుతుందంట సో ఏమవుతుంది 2 క్యాన్సిల్ చేయండి 3 అంటే ఇక్కడ ఏమవుతుంది 1/3 అవునా 1/3 సో x - 2/x ఈక్వల్ టు ఎంత 1/3 సో x అనేది 3 అయితే సో ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది x అనేది x - 2/x అంటే 1/3 కదా అవుతుంది అంతేనా సో ఆన్సర్ ఎంత 1/3 ఇదే కదా ఒరిజినల్ ఫ్రాక్షన్ ద న్యూమరేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఇస్ 2 less than the denominator అవునా ద న్యూమరేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఇస్ 2 less than the denominator అది ఎంత అవుతుంది 1/3 అదే మనల్ని అడుగుతున్నారు ఒరిజినల్ ఫ్రాక్షన్ 1/3
కరెక్ట్ కవిత గారు. కవిత గారు ఇందాక ఆన్సర్ రాలేదా? 1350. నెక్స్ట్ వన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 8 కాంపోజిట్ న్యాచురల్ నెంబర్స్ అండ్ ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఈస్. ఫస్ట్ 8 prime numbers, the difference between the mean of the first 8 composite natural numbers and the mean of the first 8 prime numbers is. First 8 prime numbers is. Try చేయండి. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 8 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, ఇంకా 11, 13, 17, 19. ఇంతేనా? ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. అవునా? ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే సో కాంపోజిట్ నెంబర్స్ ఫస్ట్ 8 కాంపోజిట్ నెంబర్స్ న్యాచురల్ కాంపోజిట్ నెంబర్స్ అంట. అంటే ఎంత? 4, 6 అండ్ ఇంకా 4, 6, 8, 9, 10, 12 అండ్ 14, 15. అవునా? ఇవి కాంపోజిట్ నెంబర్స్. అంతేనా? సో మీన్ ఎంత? ఫస్ట్ 8. ద డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 8 కాంపోజిట్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 8 10, 18, 27, 37, 49, 49, 49 ప్లస్ 14 63 అంటే 78. సో యావరేజ్ ఎంత అవుతుంది? 78/8. ఇదే కదా మీన్ అంటే. అవునా? ఇంకా ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ 5, 10, 27, 38, 51, 68. సారీ 5, 10, 17, 28, 41, 58, 77. 77/8. అవునా? సో మనల్ని ఏమడుగుతున్నారు? ఫస్ట్ కాంపోజిట్ నెంబర్స్కి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్. అవునా? మీన్. సో 78/8 78/8 మైనస్ 77/8 అంటే డిఫరెన్స్ ఎంత? 1/8. అంతేనా? సో ఇవి ప్రైమ్ నెంబర్స్, ఇవి ప్రైమ్, ఇవి కాంపోజిట్, ఇవి కాంపోజిట్. అంతేనా? ఎంత వచ్చింది ఆన్సర్? 1/8 అని. అంతేనా? చూడండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ మీన్ అంత? ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ మీన్ 77/8. ఫస్ట్ 8 కాంపోజిట్ నెంబర్స్ మీన్ 78/8. అవునా? మళ్ళీ ఏమడుతుంది? డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 8 కాంపోజిట్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 8 కాంపోజిట్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అండ్ మీన్ ఆఫ్ ది ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. సో వాటికి మనల్ని డిఫరెన్స్ అడుగుతున్నాడు. అర్థమైందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈజీగా చెప్పండి ఆన్సర్. చూసి పెట్టవచ్చు ఆన్సర్. చెప్పాలి అందరూ. మీరు చేయడానికి కూడా అందరూ లేదు. క్వశ్చన్ చూడగానే చెప్పేయాలి ఆన్సర్. NTPC 2020 ప్రిలిమ్స్లో ఇచ్చింది ఈ పేపర్.
16 decrease, right? అప్పలనాయుడు. ఇంకా వెంకట్, కవిత గారు. చూడండి ఏమంటున్నాడు, ఏ నెంబర్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 40% and thereafter by decreased by 40%. Thereafter by decreased by 40%. The net change in percentage is. The net change in percentage is. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అంటే ఒక నెంబర్ ఒకసారి పెరిగి 10% పెరిగి అండ్ కవిత గారు 16 డిక్రీజా ఇంక్రీజా, అక్కడ డిక్రీజ్ ఒకటే ఉందా? ఓకే 16 డిక్రీజ్, రైట్. సో ఒక నెంబర్ 40% ఇంక్రీజ్ అయ్యి అండ్ 40% డిక్రీజ్ అయిపోయిందంట. ఫర్ ఎగ్జాంపుల్కి 100 ఉంది, 100 శాలరీ, ఎవరిదో ఒక శాలరీ అనుకుందాం, ఓకేనా. సో 100 20% పెరిగింది, 20% ఇంక్రీజ్ అయింది, అవునా. 20% ఇంక్రీజ్ అవ్వడం అంటే ఎంత? 120 అయింది, అవునా. మళ్ళీ 20% డిక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది. అంటే 20% డిక్రీజ్ అవ్వడం అంటే ఎంత? 120లోంచి 20% తగ్గిపోయింది. 120లో 20% అంటే 24. సో 24 తగ్గింది ఎంతైనట్టు? 96. అంటే ఎంత తగ్గింది? ఒరిజినల్గా 100 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 4 తగ్గింది, అవునా. 4. సో పర్సంటేజ్ చేంజ్ ఎంత? 4/100 ఇంటూ 100, అవునా. అంటే 4%. 4%. సో ఒక నెంబర్ ఎంతైతే పెరిగిందో మళ్ళీ అంతే వెంటనే తగ్గిపోతాయి, ఎంతైతే పెరిగిందో మళ్ళీ అంతే వెంటనే తగ్గిపోతాయి. సో ఒక నెంబర్ X% పెరిగి మళ్ళీ X% తగ్గిపోతాయి, X% పెరిగి X% తగ్గిపోతాయి. సో ఫార్ములా ఏంటంటే x²/100. ఫార్ములా ఏంటి? x²/100, ఓకేనా. సో అలాగే ఇప్పుడు మనకేమంటున్నారంటే 40% పెరిగి 40% తగ్గిపోయిందంట, అవునా. 40% పెరగడం అంటే ఎంత? 140 అన్నట్టు. దాంట్లో 40% తగ్గిపోయింది, అవునా. సో 40% ఇంటూ 40 x²/100. సో ఎంత? 16% డిక్రీజ్ ఆల్వేజ్, ఎప్పుడు కూడా తగ్గుతూనే ఉంటుంది. సో చూడండి 40% అంటే 140 అయినట్టు, 140 నుంచి మళ్ళీ 40% తగ్గిపోయింది, అంటే ఎంత తగ్గిపోయినట్టు? 56 తగ్గిపోయింది ఇందులో నుంచి, అవునా. 56 తగ్గిపోయింది అంటే ఎంత అయినట్టు? 84. అంటే 16% డిక్రీజ్, ఆల్వేస్ డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో x²/100 ఫార్ములా అనేది ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి, ఓకేనా. x²/100, ఓకే. నెక్స్ట్ చూడండి, the smallest number which should be subtracted from the smallest number of 4 digits to make it a perfect square. The smallest number which should be subtracted from the smallest number of 4 digits to make it a perfect square is. చేయాలి ఆన్సర్. The smallest number which should be subtracted from the smallest of 4 digits. Smallest 4 digit number ఎంత? Smallest 4 digit number. Option A 120. వెంకట్, ఓకే. ఇంకా మిగతా వాళ్ళు వెంకట్ ఎప్పుడు సమ్ చెప్తున్నారు? ఆప్షన్ ఏ అని ప్రీవియస్ సమ్మా లేకపోతే ఈ సమ్మేనా? ప్రాఫిట్ అండ్ లాసా లేకపోతే ఈ సమ్మా?
వెంకట్ చెప్తాను ఆన్సర్. చూడండి, స్మాలెస్ట్ 4 digit నెంబర్స్, స్మాలెస్ట్ 4 digit నెంబర్. స్మాలెస్ట్ 4 digit నెంబర్ అంటే ఎంత? స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? హైయెస్ట్ 3 digit నెంబర్ ఎంత? హైయెస్ట్ 3 digit నెంబర్ 999. అవునా? 999 తర్వాత వచ్చేది స్మాలెస్ట్ 4 digit నెంబర్. స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఎంత? 1000. ఓకేనా? స్మాలెస్ట్ 4 digit నెంబర్ 1000. అయితే 1000లోంచి ఏ నెంబర్ తీస్తే, స్మాల్ నెంబర్ అంట, తీస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నారు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో 1000 నుంచి ఏ నెంబర్ తీస్తే, స్మాల్ నెంబర్ అది కూడా, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అవునా? 1000 నుంచి 24 తీసామనుకోండి, ఆప్షన్ చెక్ చేసుకుంటే 1000 లో 24 తీస్తే 976. 976 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. అవునా? 976 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 39 తీసామనుకోండి, 39 తీస్తే ఎంత అవుతుంది? 961. 961 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? 961 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కదా. సో 31 స్క్వేర్ ఎంత? 31 స్క్వేర్. సో 31 స్క్వేర్ 961. సో ఆన్సర్ ఎంత? 39. ఆన్సర్ ఎంత? 39 అని. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? అప్పలనాయుడు గారు, కవిత గారు, వెంకట్. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎక్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్ x² minus 2x plus 1 equal to 0, then the value of x³ minus 1 by x³ is, value of x³ minus 1 by x³ is, if x satisfy the equation x² minus 2x plus 1 is equal to 0, then the value of x³ minus 1 by x³ is. చెప్పాలి ఆన్సర్ ఫాస్ట్గా. జీరో, కరెక్ట్. సో చూడండి, if x satisfy the equation x² minus 2x plus 1 is equal to 0 అంటున్నారు. అవునా? x² minus 2x plus 1. ఎప్పుడైనా సరే మనల్ని ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో x ప్లేస్లో 1 వేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, అప్పుడు ఎంత అవుతుంది? 1² minus 2 into 1 plus 1, అవునా, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా? 1 plus 1 2, 2 minus 2 0. సో x వాల్యూ ఎంత? సో x వాల్యూ 1 అని, అంతేనా? సో x వాల్యూ 1 అయితే, x వాల్యూ 1 అయితే ఇక్కడ ఎంత అన్నారు? x³ అంటే 1³ మైనస్ 1/1³ అంటే 1 minus 1 అంటే 0, అంతేనా? 1 minus 1 into 1 minus 1 0 అని. సో ఎప్పుడైనా సరే ఆల్జీబ్రా వచ్చిందంటే మనకి మనం ఏం చేయాలంటే వాల్యూస్, x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మ్యాక్సిమం కేసెస్లో అది వర్కౌట్ అవుతుంది, మీకు క్వశ్చన్ కూడా ఈజీగా వస్తుంది. ఓకేనా? అయితే ఒకసారి 1 చేయండి, లేదా 2 చేయండి, 3 చేయండి, మ్యాక్సిమం 3లో తెగిపోతుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే. నెక్స్ట్ చూడండి, ఇన్ ఎ స్కూల్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ ఈజ్ 16.8 years. The average age of boys is 15.4 years and the average age of girls is 18.2 years. The ratio of the number of boys to number of girls in the school is, the ratio of the number of boys to number of girls
ఇన్ ద స్కూల్ ఈస్. ఇన్ ద స్కూల్ ఈస్. ట్రై చేయాలి అందరూ. వెంకట్, కవిత గారు, అప్పలనాయుడు ఉన్నారా? డి 1:1. ఓకే, ఇంకా చూడండి ఒకసారి. ఇన్ ఎ స్కూల్ the average age of boys and girls together ఇద్దరు కలిపి యావరేజ్ ఎంత అంట? 16.8. ఓకేనా? the average age of boys is 15.4 years and the average age girls is 18.2. అవునా? బాయ్స్ ఎంత? బాయ్స్ యావరేజ్ 15.4. అవునా? గర్ల్స్ యావరేజ్ ఎంత? గర్ల్స్ యావరేజ్ 18.2. ఓకేనా? రెండు కలిపితే మిక్స్ చేస్తే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపితే ఎంత అంటే టుగెదర్ కలిపి 16.8. సో ఎప్పుడు కూడా దీన్ని మిక్సర్ అండ్ ఎలిగేషన్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా? మిక్సర్ అండ్ ఎలిగేషన్ అనేది చేయాలి, అప్పుడే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది క్వశ్చన్. సో చూడండి, 16.8 ఇది మీన్. అవునా? హైయెస్ట్ లో నుంచి మీన్ తీస్తే ఎంత వస్తుంది? 1.4. అవునా? ఇస్టు 16.8 లో నుంచి 15.4 తీస్తే 1.4. అంటే ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:1 రేషియోస్. సో ఇవి ఏమో సో ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:1 రేషియో. అంటే ఇవి ఏంటి? క్వాంటిటీ. ఏంటిది? ఆల్వేస్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి, ఇది క్వాంటిటీ ఎప్పుడు కూడా. అదే టైం, స్పీడ్, డిస్టెన్స్ చేసామనుకోండి, మనకి ఇక్కడ వచ్చేవి ఏంటి? టైమ్స్ అవుతాయి. సరే, ఓకేనా? టైం రేషియో వస్తుంది, అంతేకాని డిస్టెన్స్ రేషియో రాదు. ఓకేనా? మనం టైం అండ్ డిస్టెన్స్ వచ్చేస్తే ఇక్కడ వచ్చే మనకి టైం రేషియోస్. అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా క్వాంటిటీ రేషియోలు వస్తాయి. సో 1:1 రేషియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు అని. బాయ్స్ అండ్ గర్ల్స్ 1:1 రేషియోలో ఉంటారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, 1:1 వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, ఎలాగైనా వేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా క్వశ్చన్ ఎలా ఇచ్చారో మనం అలాగే రాసుకోవాలి, లేదంటే రేషియో రివర్స్ అయిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ ఎలా ఇచ్చారు? ఫస్ట్ బాయ్స్ ఇచ్చారు కాబట్టి బాయ్సే రాయాలి, అంతేగాని గర్ల్స్ ఇక్కడ రాసి బాయ్స్ ఇక్కడ రాస్తారంటే అవదు. ఓకేనా? ఎందుకంటే రేషియో రివర్స్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ ఎలా ఇస్తే మీరు అలాగే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. Present √2 plus √x is equal to √3. Then the value of x is √2 plus √x is equal to √3. Then the value of x is ట్రై చేయాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ. చూడండి ఏమంటున్నారు? √2 plus √x ఈజ్ ఈక్వల్ టు √3 అంటున్నారు. అవునా? √2 plus √x ఈజ్ ఈక్వల్ టు √3.
సో ఆప్షన్ ఎంత సియా ఎంత 5 + 2√6 వచ్చిందా అప్పలనాయుడు 5 + 2√6 చూద్దాం కవిత గారు అంటున్నారు 5 - 2√6 అని సో చూద్దాం సియా కదా మీరు పెట్టింది ఓకే రైట్ సో √2 + √x = √3 అవునా సో మనకేం కావాలి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి √x ఇటువైపు ఉంచేసుకొని √3 - √2 ఇలా వెళ్ళిపో అవునా బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది కదా బోత్ సైడ్ స్క్వేర్ చేయండి అప్పుడు ఇది ఏమవుతుంది x ఇది ఏమవుతుంది √3 - బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే √3 - a - b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ అంటే 3 ప్లస్ b స్క్వేర్ అంటే 2 అవునా √2 హోల్ స్క్వేర్ అంటే 2a కదా -2ab -2 × √3 × √2 √6 అవునా అంటే 5 - 2√6 అని x వాల్యూ ఎంత 5 - 2√6 అర్థమైందా అప్పలనాయుడు గారు 5 - 2√6 అని అర్థమైందా వెంకట్ అప్పలనాయుడు గారు నెక్స్ట్ వన్ ట్రై చేయండి A can complete a piece of work in 20 days. B alone can complete a work in 30 days. Due to some other work, A had to leave the work before completion, and for the last 5 days, B alone did the work. The total time taken to complete the work. So A can complete a piece of work in 20 days. B alone can complete the work in 30 days. Due to some other work, A had to leave the work before completion of, and for the last 5 days, B alone did the work. The total time taken to complete the work. 15 days. Correct, 15 days. సో అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ కొంచెం క్లారిటీగా ఇవ్వలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి ఏ 20 డేస్లోనూ బి 30 డేస్లోనూ చేయగలరా అవునా 30 డేస్లో ఎఫిషియన్సీస్ ఎలా ఉంటాయి ఎఫిషియన్సీస్ 3:2లో ఉంటాయి అవునా డేస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీస్ ఉంటాయి సో 3:2 అయితే డ్యూ టు సమ్ అదర్ వర్క్ ఏ హ్యాడ్ టు లీవ్ ద వర్క్ బిఫోర్ కంప్లీషన్ అన్నాడు అంటే అర్థం ఏంటి ఏ కంప్లీట్ అయిన వరకు వర్క్ చేసింది తర్వాత ఏమన్నాడు బి అలోన్ డిడ్ ద 5 days ఆఫ్ వర్క్ అవునా సో అంతా అర్థం ఏంటంటే ఇద్దరు కలిపి చేశారు అంతవరకు కూడా ఏ వెళ్ళిపోయిన వరకు కూడా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఇద్దరు కలిపి చేశారు ఆ తర్వాత ఏ వెళ్ళిపోయిన తర్వాత బి ఒక్కడే వర్క్ చేశాడు అని ఓకేనా సో ఇద్దరు కలిసి వర్క్ మొదలు పెట్టారు అని అర్థం అనమాట ఓకే సో బి అలోన్ కంప్లీట్ ద వర్క్ 5 days అవునా బి ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేయగలడు 2 యూనిట్స్ చేయగలడు అసలు టోటల్ వర్క్ ఎంత టోటల్ వర్క్ 3 × 20 60 లేదా 2 × 30 60 లేదా 20కి 30కి ఎల్సిఎం 60 సో టోటల్ వర్క్ 60 అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు చేశాడు బి అలోన్ ఎన్ని రోజులు చేశాడు బి అలోన్ 5 days వర్క్ చేశాడు బి ఒక రోజులో 2 యూనిట్లు చేయగలడు 5 days చేస్తే 10 యూనిట్స్ చేయగలరు అంటే ముందు 50 యూనిట్స్ ఆఫ్ వర్క్ కలిపి ఎవరు చేశారు ముందు 50 యూనిట్స్ ఆఫ్ వర్క్ కలిపి ఎవరు చేశారంటే A + B ఇద్దరు కలిసి చేశారు A + B ఇద్దరు కలిసి చేశారు అని సో A + B ఇద్దరు కలిసి ఒక రోజులో 5 యూనిట్స్ చేయగలరు అలా 50 యూనిట్స్ చేయాలంటే 10 days పడుతుంది అవునా 10 days ఇక్కడ ఆల్రెడీ B 5 days చేశారు కదా B 5 days చేశారు అంటే టోటల్గా 15 days టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఎంత 15 days అని
ఓకేనా, 15 days. అర్థమైందా వెంకట్, కవిత గారు? సో క్వశ్చన్ ఇద్దరు కలిపి స్టార్ట్ చేసిన క్లియర్గా ఇవ్వలేదు, ఓకేనా, క్లియర్గా మెన్షన్ చేయలేదు. కానీ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చిందంటే ఇద్దరు కలిపి చేశారు అని, ఓకేనా, అది మెన్షన్ చేయకపోతే. ఎందుకంటే ఏ హ్యాడ్ టు లీవ్ ద వర్క్ బిఫోర్ కంప్లీషన్ అంటే ఏ వరకు పని చేశాడు, ఓకేనా. సో అండ్ ఫర్ ద లాస్ట్ 5 days బి అలోన్, లాస్ట్ 5 days మాత్రం బి ఒక్కడే చేశాడు, అంటే మిగతా అంతా ఏతో కలిపి చేశాడు అని, అవునా. నెక్స్ట్ వన్ ట్రై చేయండి. If cos 2 theta is equal to sin theta and theta lies between 0 and 90 degrees, then theta will be. If cos 2 theta is equal to sin theta, cos 2 theta is equal to sin theta, and theta lies between 0 and 90 degrees. Theta lies between 0 and 90 degrees, then theta will be. చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు క్వశ్చన్, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. టీటా లైస్ బిట్వీన్ 0 and 90 degrees. టీటా లైస్ బిట్వీన్ 0కి 90కి మధ్యలో ఉంటుంది. 0కి 90కి మధ్యలో ఉండే టీటా వాల్యూస్ ఎంత ఉంటాయి మనకి ఆప్షన్లు ఇచ్చినవి కూడా 30, 45, 60, అవునా. సైన్ 30 ఎంత 1/2, సైన్ 45 ఎంత 1/√2, సైన్ 60 ఎంత √3/2, అవునా, √3/2. కవిత ఎంత 60 వచ్చిందా కవిత గారు? ఒకసారి చూడండి, సైన్ 60 ఎంత √3/2, √3/2. ఇప్పుడు కాస్ 30 ఎంత, కాస్ 30 √3/2, అవునా, కాస్ 30 √3/2. 45 1/√2, అవునా, 60 1/2, అవునా. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడంటే కాస్ 2 theta is equal to sin theta అంట. cos 2 theta is equal to sin theta. కాస్లో cos 2 theta అంటే cos 2 theta. సో కాస్లో చూడండి cos 2 theta అంటే cos 30 ఎంత, cos 30 ఎంత √3/2, అవునా. సో cos 30 √3/2 అంటే అప్పుడు theta cos 2 theta బాగా అబ్జర్వ్ చేయండి, cos 2 theta is equal to sin theta అంటున్నాడు, sin theta. సో cos 2 theta is equal to sin theta, అవునా. సో అంటే cos 90 అనుకోండి, అది sin 45కి ఈక్వల్ అవ్వాలి, అంతేనా. cos 90 అయితే అది sin 45కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే కదా theta 45 అవుతుంది, అవునా. అలాగా cos 60 అయితే అది sin 30కి ఈక్వల్ అవ్వాలి, అంతేనా. ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు లేదా ఈ రెండు, అవునా, అయితే ఈ రెండు లేకపోతే ఈ రెండు అవ్వాలి, ఎందుకంటే అవే కదా డబల్ ఉన్నాయి, డబల్ ఉన్నాయి, అవునా. చూడండి 30 వేసుకుంటే టీటా వాల్యూ 30 వేసుకుంటే cos 2 × 30, cos 60 ఎంత, cos 60 ఎంత 1/2 ఈజ్ ఈక్వల్ టు టీటా వాల్యూ 30 అయితే sin 30 ఎంత, sin 30 1/2. సో ఈ బోత్ ఆర్ ఈక్వల్ అండి. కానీ కాస్లో 60 వేస్తే, కాస్లో 60 వేసామనుకోండి 2 × 60, అవునా, 2 × 60 ఈక్వల్ టు sin 60, అవునా. సో cos 120 ఈక్వల్ టు sin 60 అవుతుందా? చూడండి cos 120 అంటే cos 90 - θ, cos 90 - θ, సారీ 90 + 30, cos 90 + 30, cos 90 + 30 అంటే 90 ప్లస్ అనేది ఏమవుతుంది
సో మైనస్ సైన్ అవుతుంది, సో మైనస్ ఈక్వల్ అవ్వదు కాబట్టి సో ఇది రాంగ్, ఇది రాంగ్. సో టీటా వాల్యూ ఎంత, టీటా వాల్యూ 30 అని. టీటా వాల్యూ 30 అయినప్పుడు మాత్రమే కాస్ 60 అయితే మాత్రమే కాస్ 60 ఈక్వల్ టు సైన్ 30. ఓకేనా, కాస్ 60 ఈక్వల్ టు సైన్ 30. సో ఏమన్నాడు, టీటా వాల్యూ ఎంత, టీటా వాల్యూ 30 అవుతుంది. ఓకేనా, 30 అవుతుంది. సో టేబుల్ అనేది ఇంపార్టెంట్, ట్రిగ్నోమెట్రీ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ట్రై చేయండి క్వశ్చన్. ద ఆర్టికల్ వాజ్ సోల్డ్ అట్ గెయిన్ ఆఫ్ 12%. హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ 33 రూపీస్ మోర్, ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 14%. The cost price of the article, the cost price of the article, the article was sold at a gain of 12%. Had it been sold for 33 rupees more, the gain would have been 14%. The gain would have been 14%. The cost price of the article, the cost price of the article is. చేయాలి అందరూ ఫాస్ట్గా. an article was sold at a gain of 12%. ఆల్రెడీ 12% ప్రాఫిట్లో అమ్మేశారు, ఆల్రెడీ 12% ప్రాఫిట్కి అమ్మేశారు. ఇంకొక 33 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే, ఇంకొక 33 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే గెయిన్ ఎంతంట, 14% అంట, గెయిన్ 14% అంట. అవునా, ఆల్రెడీ 12%కి అమ్మేశారు ఎక్కువ, అంటే 112%కి అమ్మేశారు. ఆల్రెడీ 112%కి అమ్మేశారు, గెయిన్ అంటే గెయిన్ 12% అంటే 112% కదా. సో 12% ప్రాఫిట్కి అమ్మేశారు. ఇంకొక 33 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే అది 14% ప్రాఫిట్ అయి ఉండేదట. అంటే అర్థం ఏంటి, 33 రూపీస్ అనేది 2%. అవునా, 2% అనేది 33 రూపీస్ అయితే 100% ఎంత, అదే కదా మనల్ని అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. అవునా, సో 2 1 2 16.5 అంటే ఎంత, 1650 అని, ఎంత 1650 అని, అంతేనా. an article was sold at a gain of 12%. ఆల్రెడీ 12% ప్రాఫిట్కే అమ్మేశారు వాళ్ళు. ఇంకొక 33 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 14%. అంటే 12 నుంచి 14కి వెళ్ళేది, 33 రూపాయలకి ఎక్కువ అమ్ముంటే. అంటే 2% కదా పెరుగుతుంది, అర్థమైందా, 2% కదా పెరుగుతుంది. సో ఆ 2% అనేది 33 అయితే 100% ఎంత అవుతుంది, 1650 అని. అర్థమైందా, క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియరా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా క్వశ్చన్లో? క్లియర్, నైస్. నెక్స్ట్ చూడండి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ half of his capital at 5% rate of interest per annum, 1/3 of his capital at 8% per annum, and the remaining at 10% per annum. అవునా, his total income from 3 investment is 820 in a year. The capital invested was ట్రై చేయాలి అందరూ. A man invested half of his capital at 5% rate of interest per annum, 1/3 of his capital at 8% per annum, and the remaining 10% per annum. His total income from 3 investment is 820 in a year. The capital invested was. So మీకు చాలాసార్లు చెప్పాను, మన దగ్గర ఏమైనా లేకపోతే, ప్రిన్సిపల్ లేకపోయినా, కాస్ట్ ప్రైస్ లేకపోయినా, ఏదైనా లేదంటే మార్కెట్ ప్రైస్ లేకపోయినా అది 100% అని. కానీ ఎక్సెప్ట్ 1 కేస్, ఎప్పుడు ఇలాగా అమౌంట్ అనేది క్యాపిటల్ అనేవి ఇలాగా ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా 100 అని తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి క్యాల్కులేషన్ పార్ట్ ట్రిక్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఈ డినామినేటర్ అంటే 1/2 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి, మొత్తం క్యాపిటల్ ఇక్కడ 2 పార్ట్స్ ఉందని, అవునా. 1/3 ఆఫ్ హిస్ క్యాపిటల్ అంటే మొత్తం క్యాపిటల్ అక్కడ 3 పార్ట్స్ ఉందని. సో ఇక్కడ 2 పార్ట్స్ క్యాపిటల్ ఉంది, సేమ్ క్యాపిటలే, కానీ ఇక్కడ 2 పార్ట్స్ అవుతుంది, అక్కడ 3 పార్ట్స్ అవుతుంది. కాబట్టి 2కి 3కి ఎల్సిఎం తీసుకోండి ఎప్పుడు కూడా, ఓకేనా. ఎప్పుడు కూడా 2కి 3కి ఎల్సిఎం. సో ఎప్పుడు కూడా 100%, ఎక్సెప్ట్ ఈ కేసులో ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. సో 2కి 3కి ఎల్సిఎం తీసుకోవాలి. సో 2కి 3కి ఎల్సిఎం 6 కాబట్టి, సో నాకు పర్సంటేజ్లు ఇచ్చారు కాబట్టి నేను 600 తీసుకుంటా. లెట్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు, 6,600, 6 రూపీస్ ఎంతైనా. లెట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్. లెట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్, ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నారు, 1/2 ఆఫ్ హిస్ క్యాపిటల్ అంటే ప్రిన్సిపల్లో హాఫ్, అవునా. 1/2 ఆఫ్ హిస్ క్యాపిటల్ అంటే 600లో హాఫ్ ఎంతంట, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు, అవునా. అండ్ 1/3 ఆఫ్ హిస్ క్యాపిటల్, 1/3 అంటే ఎంత, 200, అవునా. 1/3 ఆఫ్ 600 and 200ని 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు, అంతేనా. నెక్స్ట్ రిమైనింగ్ 300 + 200 500 అయిపోతే రిమైనింగ్ ఇంకెంత ఉంది, 100. ఈ 100ని 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అయితే ఈ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ 3 ఇన్వెస్ట్మెంట్స్. సో టోటల్ ఇన్కమ్ అంటే ఎంత, టోటల్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ అండి. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 820 వచ్చింది. మొత్తం ఇంట్రెస్ట్ ఎంత, 300లో 5% అంటే ఇక్కడ 15 ఇంట్రెస్ట్, 200లో 8 అంటే ఇక్కడ 16, 100లో 10 అంటే 10, అంటే మొత్తం 2641. మొత్తం నాకు 41 రూపీస్ వచ్చింది. నార్మల్గా నేను 600 ప్రిన్సిపల్ అనుకుంటే, అంతేనా. 600 ప్రిన్సిపల్ అనుకుంటే నాకు 41 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఎంత, 820. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఎంత, 820. సో 41 అనేది 820 అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నారు. ప్రిన్సిపల్ ఎంత, 600. సో 600 అనేది ఎంత, 41 1s 41 2s, సో 20. సో 620s 12,000, అంతేనా. 12,000 అనేది అవుతుంది. క్లియర్. సో ఎప్పుడు కూడా మీరు ప్రిన్సిపల్ అనేది ఏం చేస్తారంటే క్యాపిటల్ అనేది డినామినేటర్ ఎల్సిఎం తీసుకోండి. ఎప్పుడైనా ఫ్రాక్షన్ రూపంలో ఇస్తే డినామినేటర్ ఎల్సిఎం తీసుకోండి, లేదా పర్సంటేజ్లో ఇస్తే ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చారంటే సో డినామినేటర్ ఎల్సిఎం అది మీరు 6 మల్టిపుల్ ఎంతనే తీసుకోవచ్చు, 6,600, ఓకేనా. 6 lakhs, 6 రూపీస్, 6 పైసా మీ ఇష్టం. కాకపోతే క్యాలిక్యులేషన్ అనేది చూసుకోవాలి. సో పర్సంటేజెస్లో కాబట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి 600 తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ వన్, in an election there were only 2 candidates. The winning candidate got 48% of the total votes. His opponent got 6,800 votes, which was 34% of the total votes. Some of the votes were invalid. The winning margin of the candidate who won the election and the number of invalid votes respectively are. మనల్ని ఏమడుగుతున్నారు, ద విన్నింగ్ మార్జిన్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ వన్ ద ఎలక్షన్, గెలిచారు కదా ఎలక్షన్లో, అతను ఎంత మార్జిన్తో గెలిచాడు, ఎంత మెజారిటీ వచ్చింది అతనికి, అండ్ నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని, ఈ 2 క్వశ్చన్లు అడుగుతున్నారు మనల్ని, అవునా. ట్రై చేయాలి. చూడండి, in an election there is only 2 candidates. The winning candidate ఎన్ని ఓట్స్ వచ్చాయి, 48% of the total votes. His opponent got 6,800. ఎవరైతే ఓడిపోయారో అతనికి 6,800 ఓట్స్ వచ్చాయి. ఆ 6,800 ఓట్స్
which అంటే ఏంటి 6800 votes was 34% of the total votes. సో 34% అనేది 6800 అయితే 100% ఎంత? ఇవే కదా టోటల్ ఓట్స్, అవునా? సో 34 1s 34 2s, సో 20,000 ఏంటి 20,000 టోటల్ ఓట్స్, అంతేనా? టోటల్ ఓట్స్ ఎంత? 20,000. ఎంత ఆన్సర్? సి ఆ కవిత గారు, చూద్దాం. సో టోటల్ ఓట్స్ 20,000. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 48% ఆఫ్ ది టోటల్ ఓట్స్. విన్నింగ్ క్యాండిడేట్స్ కి టోటల్ ఓట్స్ నుంచి 48% వచ్చాయంట. 48% ఆఫ్ 20,000 అంటే ఎంత? 48 2s 96, సో 9,600 విన్నింగ్ క్యాండిడేట్. లూజింగ్ క్యాండిడేట్ కి హిజ్ అపోనెంట్ ఎంత? 6,800. సో అంటే మెజారిటీ ఎంత వచ్చింది? 2,800. మెజారిటీ ఎంత? 2,800. ద విన్నింగ్ మార్జిన్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ వన్ ది ఎలక్షన్ 2,800 రెస్పెక్టివ్లీ అంటారు కాబట్టి ఫస్ట్ 2,800 రావాలి, ఓకేనా? ఆప్షన్ సి. సో నెక్స్ట్ ఇంకా అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? ద నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఆర్. ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఏంటి? టోటల్ ఓట్స్లో నుంచి వీళ్ళిద్దరికి ఎన్ని ఓట్స్ వచ్చాయో కలిపి తీసేస్తే, అవునా? వీళ్ళిద్దరికి ఎన్ని ఓట్స్ వచ్చాయో తీసేస్తే అదే కదా ఇన్వాలిడ్ ఓట్స్, అవునా? సో టోటల్ ఓట్స్ 20,000. వీళ్ళిద్దరికి కలిపి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 16,400, అవునా? 9 6 15 అంటే 14 అంటే 16,400 వచ్చాయి. 16,400 తీసేస్తే 3,600 ఇవి ఇన్వాలిడ్ అని, అవునా? ఇవి ఇన్వాలిడ్. సో 2,800 అనేది మెజారిటీ, 3,600 అనేది ఇన్వాలిడ్ ఓట్స్ అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The length of the longest pole that could be placed in a room of dimensions 10 meters, 8 meters and 6 meters is. The length of the longest pole that could be placed in a room of dimensions 10 meters, 8 meters and 6 meters is. ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా. So the length of the longest pole that could be placed in a room of dimensions 10 meters, 8 meters and 6 meters అంటే అర్థం ఏంటి? సో ఒక పోల్ ఉంది, ఈ రూమ్లో లాంగెస్ట్ పోల్ పట్టాలి ఈ రూమ్లో. సో నార్మల్గా సైడ్స్లో అనుకోండి కాదు, లాంగెస్ట్ పోల్ అవ్వదు. సో లాంగెస్ట్ పోల్ ఎప్పుడు అవుతుంది అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అవునా? సో ఏంటంటే దాని డయాగ్నల్లో ఎప్పుడు కూడా లాంగెస్ట్ పోల్ అనేది పడుతుంది, దేనికైనా, క్యూబ్ కైనా క్యూబాయిడ్ కైనా. సో మనల్ని ఏమంటున్నారు? రూమ్ అంటున్నారు. రూమ్ అంటే ఏంటి? రూమ్ అంటే నథింగ్ బట్ క్యూబాయిడ్, అవునా? సో క్యూబాయిడ్ మనకి డయాగ్నల్ ఫార్ములా ఏంటి? క్యూబాయిడ్ డయాగ్నల్ ఫార్ములా ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి. L² ప్లస్ B² ప్లస్ H², ఓకేనా? క్యూబాయిడ్ డయాగ్నల్ ఫార్ములా ఏంటి? diagonal of the cuboid ఏంటి? √L² ప్లస్ B² ప్లస్ H². సో లెంత్ మన రూమ్ లెంత్ ఎంత ఇచ్చారు? 10 ప్లస్ 10 8 6, అవునా? సో 10 8 అండ్ 6 ఎంత? 10² 100, 8² 64, 6² 36, 64 ప్లస్ 36 ఎంత? 100. సో 100 ప్లస్ 100 200, అంతేనా?
10 square plus 8 square plus 6 square అంటే 200 అంటే 100 into 2 అంటే 10√2 అని 10√2 10√2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రేమింగ్ తెలుగులో కూడా చేస్తాను. ఓకేనా? ఈరోజు కొంచెం టైం సరిపోలేదు. సో రేపు ఖచ్చితంగా రేపటి నుంచి టైం మీకు తెలుగులో కూడా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కుడ్ బి ప్లేస్డ్ ఇన్ రూమ్ ఆఫ్ డైమెన్షన్ అంతా 10√2 అని 10√2 ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా లాంగెస్ట్ పోల్ ఎప్పుడు పడుతుంది అంటే దాని డయాగ్నల్ లోనే పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఉందనుకోండి, అవునా? ఇది ఒక రెక్టాంగిల్. సో లాంగెస్ట్ పోల్ అంటే ఇది కాదు ఇది కాదు, లాంగెస్ట్ ఇది లాంగ్ అవుతుంది ఈ చివరి నుంచి ఈ చివరికి. ఎప్పుడైనా కార్నర్ టు కార్నరే కదా లాంగ్ అవుతుంది, కార్నర్ టు కార్నర్. ఓకేనా? సో అది క్యూబాయిడ్ అయినా రెక్టాంగిల్ అయినా ఏదైనా సరే. ఓకే, కార్నర్ టు కార్నర్ అనేది లాంగెస్ట్ పోల్ అక్కడే పడుతుంది. ఓకేనా? లాంగెస్ట్ ప్లేస్ అదే. నెక్స్ట్ చూడండి, ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈరోజుకి. 3 persons invested an amount of money in a business in the ratio 1/2, 1/3, 1/4. At the end of the year, the total profit was 15,600. The largest share received in profit. The largest share. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏమని, ఎప్పుడైనా సరే మనకి ఇన్వెస్ట్మెంట్స్ తెలియకపోతే మనం 100 అని తీసుకుంటాం. కాకపోతే ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ రూపంలో ఇస్తే మనం వాటికి ఎల్సిఎం అనేది తీసుకుంటాం. ఓకేనా? సో ఎప్పుడైనా బిజినెస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో ఏమన్నాడు 1/2, 1/3, 1/4 అంట. అంటే టోటల్ అంటే ఎల్సిఎం ఎంత, 2కి 3కి 4కి ఎల్సిఎం 12. అవునా? సో 12 ఎల్సిఎం కాబట్టి అందులో మొత్తం 12 అయితే 1/2, 1/3, 1/4 ఇన్ ద రేషియో అన్నారు. అవునా? అంటే 1/2 అంటే ఎంత అవుతుంది, 6 parts. సో 3 persons ఈ 3 persons ఏబిసి అనుకుందాం. ఫస్ట్ పర్సన్ 6 parts ఇన్వెస్ట్ చేస్తే, సెకండ్ పర్సన్ 3 4s 12. సో థర్డ్ పర్సన్ 4 3s. సో హైయెస్ట్ ఎవరికి వచ్చింది 6 parts ఎంత, హైయెస్ట్ ఎంత 6 parts. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 4 3 13. ప్రాఫిట్ రేషియోస్ మనకు టైం ఇవ్వలేదు కాబట్టి టైం ఇంటూ 1 ఇంటూ 2 మీ ఇష్టం, టైం ఇవ్వలేదు కాబట్టి ఈక్వల్ టైం కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది రేషియో తీసుకుంటున్నప్పుడు, అంతేనా? సో టైం ఇంటూ ప్రాఫిట్, టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్ అంటేనే కదా ప్రాఫిట్ రేషియో. టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ రేషియో. అవునా? సో ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉంటాయి, ఈ 13 parts 16:4:3, 6:4:3. సో టోటల్ 13 parts అనేది ప్రాఫిట్. అవునా? సో 13 parts అనేది 15,600 అయితే సో 1 part ఎంత 1200. 1 part 1200 అయితే మనల్ని ఏమడుతున్నారు, ద లార్జెస్ట్ షేర్ 6 parts. సో 6 parts ఎంత అవుతుంది 7,200. ఎంత అవుతుంది 7,200 అంతేనా? సో ఎప్పుడైనా సరే 3 persons ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ అలా షేర్ రూపంలో ఇస్తే 1/2, 1/3, 1/4 ఇస్తే మనం ఎల్సిఎం తీసుకోవాలి. డి కరెక్ట్ ఆన్సర్ కవిత గారు, డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో టైం ఇంటూ టైం 1 year అనుకోండి, 1 into 1 క్యాన్సిల్ అంటే 6:4:3 అనేది వాటి ప్రాఫిట్ రేషియోస్ అవుతుంది. ఓకేనా? టోటల్ 13 parts. ఓకేనా? నెక్స్ట్ వన్. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఆన్లైన్ కోర్సుల పైన ఏ కోర్స్ అయినా సరే మీకు 50% ఆఫర్కి వస్తుంది, దసరా ఆఫర్. సో 15% 19th to 25th. ఇందాక 31 అని చెప్పాను, 31 కాదండి, 19th to 25th వరకు ఎలాంటి కోర్స్ పైన అయినా సరే మీకు జిఎస్ పైన కానీ మ్యాథ్స్ కోర్సులు, ఆర్ఆర్బి కోర్సులు, జీడీ ఎలాంటి కోర్స్ అయినా సరే 50% డిస్కౌంట్ వస్తుంది. సో కూపన్ కోడ్ కూడా దసరా 50
కూపన్ కోడ్ దసరా 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో 50% ఆఫర్లో వస్తుంది. ఎవరైనా సరే ఆర్ఆర్బి అండ్ గ్రూప్ డి అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో, సో ఖచ్చితంగా రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో జాయిన్ అవ్వండి. సో మీకు కూపన్ కూడా ఉంది, దసరా 50% ఆఫర్ కూడా వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కంటిన్యూస్ క్లాసులు ఉంటాయి ఇంకా రేపటి నుంచి. అండ్ అలాగే ఎవ్రీడే 7 o'clock మన ఆర్ఆర్బి సెషన్ ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి కూడా ఇంక్లూడ్ చేస్తాం, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆర్ఆర్బి కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా, సో ఆర్ఆర్బి అండ్ తెలుగులో కూడా ఫ్రేమ్ చేస్తాను రేపటి నుంచి క్వశ్చన్లు వెంకట్ గారు. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగడానికి? థ్యాంక్ యూ వెంకట్, నైస్ సెషన్. ఏం లేవా అయితే వెళ్ళిపోవచ్చా? ఏం లేవైతే డౌట్స్ వెళ్ళిపోవచ్చా? థ్యాంక్ యూ.